ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. మీరు తెలుగు బాగా మాట్లాడగలరా? ఈ జాబ్లో మీరు చూసినట్లయితే వాయిస్ రికార్డింగ్, స్క్రిప్ట్ రీడింగ్ చేయాల్సి వర్క్ అవుతూ ఉంటుంది. దీనిలో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసే అవకాశం అవుతూ ఉంటుంది. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకోసం తెలుగు పీపుల్స్కి ఒక మంచి జాబ్ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం వర్క్ చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, దీనిలో మీరు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ను కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, తెలుగు వాయిస్ యాక్టింగ్ స్పెషలిస్ట్ ఫ్రీలాన్స్ ఏఐ ట్రైనర్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇండియా అనేసి కూడా. ఇక్కడ దీనిలో మీరు చూడొచ్చు రిమోట్ అని ఇవ్వడం జరిగింది. వర్క్ టైప్ చూస్తే రిమోట్ ఫ్రెండ్స్, అంటే మీరు ఇంటి నుంచే జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి దీనిలో ఏం క్వాలిఫికేషన్ ఉండాలో ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్ డిస్క్రిప్షన్లో చూసినైతే స్పెసిఫిక్గా డిగ్రీ మ్యాండేటరీ అని వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అనే వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ మెయిన్ చూసినైతే తెలుగు లాంగ్వేజ్ మీద నేటివ్ ఫ్లూయెన్సీ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంకో లాంగ్వేజ్ కూడా మాట్లాడగలిగితే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ మీకు ఏదైనా వేరే ఒక లాంగ్వేజ్ కూడా తెలుసుంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలనో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే తెలుగు బాగా రావాల్సి ఉంటుంది. క్విట్ ఎన్రోల్మెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. గుడ్ క్వాలిటీ మైక్రోఫోన్ ఉంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. మరొక మంచి విషయం ఏంటంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఫ్రెషర్స్ అని అప్లై చేయకూడదని ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మెయిన్ ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం. చిన్న చిన్న తెలుగు స్క్రిప్ట్లు అయితే చదవాల్సి ఉంటుంది. డిఫరెంట్ టోన్స్లో మీరు వాయిస్ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ ప్రొఫెషనల్ వాయిస్ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరో తెలుగు స్పీకర్తో కలిసి చిన్న చిన్న స్క్రిప్ట్ని మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రికార్డింగ్ చేసిన తర్వాత ఆడియో ఫైల్స్ని మీరు ప్రాపర్ ఫార్మెట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రొనౌన్సియేషన్ లేదా ట్రిమ్మింగ్ కోసం కూడా మీరు రీటేక్ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఎక్స్పీరియన్స్, అలాగే బ్రాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా, అలాగే వాయిస్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏఏ ప్రాజెక్ట్ అంటే కూడా చాలా మెంబర్స్కి ఐడియా ఉండదు. ఒక సింపుల్ లైన్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఏ ట్రైనింగ్ ప్రాజెక్ట్ అంటే మీరు చేసే వాయిస్ రికార్డింగ్ ఏఏ సిస్టమ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అంటే ఏఐ తెలుగు లాంగ్వేజ్ న్యాచురల్గా అండర్స్టాండింగ్ చేయడానికి, స్పీక్ చేయడానికి ఈ వాయిస్ శాంపుల్స్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఆపర్చునిటీ మీకు సూటబుల్ అవుతే అప్లికేషన్ ప్రాసెస్ అన్ని ఒకసారి మీరు చెక్ చేసిన తర్వాత ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మెంబర్స్ అయితే అప్లై చేసిన తర్వాత కూడా నాకు షార్ట్ లిస్ట్ అయితే రాలేదంటున్నారు. మీ స్కిల్స్ బట్టి మీరు అయితే షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫస్ట్ అయితే మీ స్కిల్స్ అలాగే మీ రెజ్యూమ్ ఫస్ట్ బిల్డ్ చేసుకుని తర్వాత మీరు జాబ్స్కి అప్లై చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అప్లై అని కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, ఫోన్ నెంబర్ అంటే చేయండి. రెజ్యూమ్ సీవీ అని కనిపిస్తుంది కదా, అటాచ్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది గాయస్. ఇక్కడ మీకు డిగ్రీ ఉంటే ఏ డిగ్రీ చదివారో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ డేట్ అలాగే ఎండ్ డేట్ అవుతే ఇవ్వండి. మీరు డిగ్రీలో ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ ఎంటర్ అవుతే చేయండి. తర్వాత మీకు యాడ్ అనదర్ కనిపిస్తుంది కదా, మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ యాడ్ అనదర్ మీద క్లిక్ చేసి మీరు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ కంట్రీలో ఉన్నారనేసి అడుగుతుంది. మీరు ఎక్కడ ఇండియా ఉన్నారు కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యునైటెడ్ స్టేట్స్లో ఉంటే మీరు ఐఎమ్ నాట్ యూఎస్ఏ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఎక్కువ పీపుల్స్ అయితే సేమ్ ఈ ఆప్షనే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతారో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ నైస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం మెయిల్ అయితే రావడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్లు మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే బిల్డ్ చేసుకోండి, మీ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. మీకు కూడా జాబ్స్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను నెక్స్ట్ జాబ్స్లో అలాంటి జాబ్సే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది.
బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.